ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలో స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే 16 నుంచి 37 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మన దేవప్రశ్న కుటుంబం నుంచి ఒక సరికొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం అనేటువంటి కొత్త ఛానల్ ప్రారంభం చేశాము. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటుంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్లో అనేక రకమైనటువంటి జ్యోతిష శాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు, వాటి సమాధానాలు ప్రతిరోజు ఛానల్లో మీకు ఉపయోగపడే ఏదో ఒక సమాచారం మీకు అందించబడుతుంది. ఛానల్ ఆదరించండి. మన దేవప్రశ్న కుటుంబంలో సభ్యులు కండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 17వ తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమం దగ్గర కూర్చొని లైవ్ టెలికాస్ట్ కొంచెం కష్టం అవుతుంది. ప్రారంభంలో కాసేపు లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత ముగిస్తున్నాము. కొంచెం ఈ నెలనాడు కూడా ఎండల దగ్గర వరకు అలాగే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 3 ఆఫ్ కప్స్ ఇంక కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ సోర్డ్స్ ఇంక కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ సోర్డ్స్. జీవితంలో నటించడం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో జీవితంలో నటించాలి. అవసరమైతే కలిసిమెలిసి ఉండాలి, అందరితో కలవాలి. మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది, సమస్యలు ఉంటాయి. సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే సమస్య తీరుతుంది అర్థం కాని అయోమయ స్థితి. అష్టదిగ్బంధనం, ఎవరు మాట వినరు, ఎవరు కలిసి రారు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, చికాకులుగా ఉంటాయి. కానీ ఎదుటివాడి కలవడం కాదు, మీరు కలవాలి. ఈ సమయంలో మీరు అందరిలో కలవాలి, అందరితో కలవాలి, కలుపుకునే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ప్రయత్నం చేయడం మూలంగా కొంత 23వ తారీఖు తర్వాత కొంత వెసులుబాటు వస్తుంది. ముఖ్యంగా 16 నుంచి 18వ తారీఖు దాకా, 18, 19 వరకు ఒక ఒంటరితనము, మానసిక వేదన, చికాకులు ఉంటాయి. 24 తర్వాత తగ్గుతాయి. కొంచెం ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కొంత స్వల్ప అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి. తర్వాత మళ్ళీ వివరంగా చూద్దాము. అన్నీ పక్కన పెట్టేసి, అన్నీ వదిలేసి అందరితో కలవండి, అందరితో మాట్లాడండి. ఇదే ముఖ్యమైనటువంటి సూచన. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ మీ ఎవ్వరికీ అక్కర్లేదు ప్రపంచానికి. మీ మనసు మీది. మీరు పడే వేదన కానీ, మీకున్న బాధ కానీ ఎవరు పట్టించుకోరు. ఎవరి పని పర్సనల్ ఎజెండా. ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళకు పర్సనల్ ఎజెండా ఉంటుంది. దానికోసం పనిచేస్తూ ఉంటారు. మీతో మాట్లాడినా, మీ ఇంటికి వచ్చినా, మీకు ఫోన్ చేసినా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప మీ బాధ వినడం కోసం ఎవరు మాట్లాడరు మీతోటి. స్వార్థపరులు చుట్టూ ఉంటారు విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. లోకం, మనుషుల తీరు మీకు అర్థమవుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ సన్, ప్రజెంట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ చారియట్. మీ పాస్ట్లో కొంతమంది సహాయాలు, సహకారాలు పొంది కొంత సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసిన పరిస్థితి. ప్రజెంట్లో ఒక అడ్డం ఉంటుంది, తెలియదు ఎలా అధిగమించాలో, ఏం చేయాలో తెలియదు. కానీ టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చూడండి, పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. చదువు మీద ఫోకస్ పెట్టాలా, స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టాలా? చదువుకుంటే తెల్లవారుజామున వెళ్ళి స్పోర్ట్స్ ఆడడం కుదరదు. స్పోర్ట్స్ ఆడితే చదువుకునే టైం ఉండదు. వాళ్ళ లైఫ్లో గోల్ ఉంటుంది. మధ్య హద్దీస్ వాళ్ళు పట్టించుకోరు. నేను మంచి ప్లేయర్ని అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ పోయినా పర్లేదు. లేదు నాకు ఎడ్యుకేషన్ పండి గేమ్స్ నాకు వద్దు, స్పోర్ట్స్ నాకు వద్దంటే దాన్ని జోలిపోరు. అలాగే మీరు ఈ సమయంలో మీరు ఏంటంటే మీ టార్గెట్ మీరు ఫిక్స్ అయి ఉంటుంది. అడ్డంకుల్ని మీరు పట్టించుకోరు. టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, సమస్యలు ఏముంటాయో దాన్ని పట్టించుకోరు పెద్దగా. చాలామంది పిల్లలు ఈ ఐఐటీ ప్రిపేర్ అవుతారు, ఎంసెట్ అసలు పట్టించుకోరు. ఐఐటీ రాకపోతే ఎంసెట్లో కూడా క్వాలిఫై అయిపోతే ఇబ్బంది అయిపోతుంది. ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మీ ప్రొసీజర్ మీద దృష్టి పెట్టాలి, టార్గెట్ మీద కాకుండా. ఫ్యూచర్ కార్డులో కూడా కొంత స్తబ్దత ఉంటుంది, కొంత చికాకులు ఉంటాయి, సహనంతో ఎదుర్కోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ కప్స్, సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్. కుటుంబం మీ చెప్పిన చికాకులు ఇవన్నీ ఏవైతే చెప్పాను ఇవన్నీ కూడా విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఉంటాయి. విత్ ఇన్ కుటుంబంలో
మీకు సమస్యలు చికాకులు అధికంగా ఉంటాయి. సామాజికంగా గుర్తింపు గౌరవాలు వస్తాయి. సమాజంలో ఎటువంటి సమస్యలు పెద్దగా ఏమి ఉండవు. మీరు మిమ్మల్ని మనిషిలా గుర్తిస్తుంది సమాజం. ఇంట్లో వాళ్ళు మాత్రం బంధువులు క్లోజ్ రిలేషన్స్ మాత్రం మిమ్మల్ని వాళ్ళకి అవసరమైన ఒక ఇన్స్ట్రుమెంట్లా చూస్తారు తప్ప మనిషిలా మీ ట్రీట్మెంట్ ఎవరు. విరక్తి చికాకు కలుగుతాయి. అందువల్ల మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. ప్రతిదానికి అతిగా ఆలోచించద్దు. పిల్లల కోసం, మీ భర్త కోసం, లేదా మీరు మగవాళ్ళది మీ భార్య కోసం అలా ఎక్కువ అదే ఆలోచనలు కాకుండా మీకంటూ మీరు టైం స్పెండ్ చేసుకోవాలి ఈ సమయంలో. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకి కనబడుతుంది. సంతానం కోసం ఆరాటం, ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, కానీ తెలియని ఆరాటం ఆ రకంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. స్తబ్దంగా ఉంటుంది, కాలం భారంగా ఉంటుంది. ప్రాజెక్టులు రావు, బెంచ్ మీద ఉంటారు, ప్రాజెక్ట్ వస్తుందో రాదు తెలియదు, అలాగే ఉద్యోగం మానేసి పోలేరు, కొత్త ఉద్యోగం రాదు. నిరీక్షణ, ఎదురుచూపు, డెవలప్మెంట్ ఏమి ఉండదు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, ప్రశాంతంగా ఉంటారు. పెద్ద ఉద్యోగం మీద ఫోకస్ ఏం పెట్టి ఉద్యోగం వచ్చే ఉద్యోగం సంపాదించాలని తాపత్రయం ఏమి ఉండదు. హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. పర్వాలేదు, మీరు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటుంది, పనుల్లో ఆలస్యం ఉంటుంది తప్ప పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు. సమస్యలు ఏముంటాయి, ఎలా ఉంటాయో కొంచెం దృష్టి పెడితే అన్ని సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మోసపోయే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్లో కానీ లేకపోతే ఎవరికైనా అప్పిచ్చి మొహమాటంగా అప్పిచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ వెహికల్స్ కానీ మీ ల్యాప్టాప్, ఫోన్స్ ఇలాంటివి ఎవరికి ఇవ్వకండి. వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కుటుంబంలో ఆడవాళ్ళు ఎవరికి కొంచెం హై బీపీ లాంటి వాడి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఆడవారైతే మీరు మగవారైతే మీ శ్రీమతి గారు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ హై బీపీ, షుగర్ ఇలాంటి వాటి మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ వ్యాండ్స్. కర్త కర్మ క్రియ అన్నీ మీరే అవ్వాలనుకుంటారు. ఆలోచన మీదే, పని మీదే, రిజల్ట్ మీదే. కానీ ఒక స్థాయి దాటితే చేయలేరు. ఒక తాడుకు బరువు కడుతున్నారు, ఎంతవరకు తట్టుకుంటుంది? తెగిపోతుంది తాడు. అలాగేంటంటే మీ శరీరాన్ని, మీ మనస్సుని మీరు గుర్తించాలి. ఓవర్లోడ్ పెట్టుకోవద్దు. ఇది కూడా మగవారు ఏది ప్రత్యేకమైన సూచన ఉందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వరల్డ్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్డ్స్. మగవారు ఆడవారికి, పెద్దవారికి ఇద్దరికి కూడా చికాకులు ఉంటాయి. ఆడవారికి అనారోగ్య సూచనలు, మగవారికి ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు. మీరు ఒక రకంగా ప్రిపేర్ అయితే వచ్చే ప్రాబ్లం ఇంకో రకంగా వస్తూ ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే ప్రిపేర్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అనుకుంటే ఇంకో ఏవో ఇష్యూస్ ఉంటాయి. చికాకులుగా ఉంటుంది. పరిస్థితి కాలం ఎదురు తిరిగిందా, కాలం కాటేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. అర్థం కాని అయోమయం. భయపడద్దు, ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. మీ ఎక్స్ప్రెషన్లో మీ ఫీలింగ్స్ బయటికి కనబడకుండా ప్రయత్నం చేయండి. ఆడవారికి సంబంధించి అనారోగ్య సూచన, నరఘోష అధికంగా ఉంటుంది. మీరు ఒక మాట అంటే 4 మాటల అర్థాలు తీసుకుంటూ ఉంటారు. మౌనాన్ని ఆశ్రయించండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఎవరితోనూ ఎలాంటి ఇష్యూస్ వాదనలు పెట్టుకోవద్దు. అనవసరంగా అవసరం లేకుండా ఆర్నమెంట్స్ వేసి బయటికి వెళ్ళి మీ దగ్గర డబ్బు స్థాయి ప్రదర్శించాలని ప్రయత్నం చేయవద్దు. అవసరమైతేనే బయటికి వెళ్ళినది, ఇంట్లో కూర్చోండి అంతే. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. 21వ తేదీ తర్వాత చిన్న సమస్యలు తీరుతాయి. ప్రశాంతంగా కొంచెం భార్యాభర్తలు ఒకరి దృష్టి పెట్టి అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా కొంచెం చికాకులు ఉంటాయి. సంతానపరంగా పర్వాలేదు. సంతానం సంబంధించి ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు. పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, సమస్యలు తీరుతాయి. పిల్లల రీత్యా సంతోషమైన వాతావరణం అంతా కూడా ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు. 25వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు. కొంచెం క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ, ఏదైనా మంచి కాలేజ్ సీట్ రావడం ఇలాంటివన్నీ కూడా 20వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది. అప్పటిదాకా కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. కృత్తి మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన ఇబ్బందులు కూడా అశ్విని వాళ్ళకి కనబడుతున్నాయి. తీవ్ర భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, చికాకులు, సమస్యలు ఎక్కువ అవ్వడం, చేయముందంటే మీరు ఏమైనా ఊహించుకోవడం, నిజంగా కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడము, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా 19, 20 తారీఖుల దాకా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. భరణి వాళ్ళు పర్వాలేదు. 20వ తారీఖు దాకా కొంచెం మంచి వార్తలు వింటారు. కొంచెం కలిసి వచ్చే కాలం ఉంటుంది. కొంచెం ఏదైనా మంచి వార్తలు వింటారు, బాగుంటుంది. కృత్తిక వాళ్ళకి పర్వాలేదు, స్టేబుల్గా ఉంటుంది. పెద్ద మార్పులు ఏమి ఉండవు. నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. ప్రశాంతంగా కాలం సాగిపోతూ ఉంటుంది. చెప్పుకునే సమస్యలు, చిక్కులు, ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు. పరిహారం ఏం చేసుకోవాలి? అశ్విని వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ సోర్డ్స్.
సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఓం సాం సర్వణ భవాయ నమః సుబ్రహ్మణ్య మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. భరణి వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ కప్స్ కార్తవీర్యాదం జపం చేసుకోండి, కార్తవీర్య దిగ్బంధనం చేసుకోండి, బాగుంటుంది. కుతికి మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? డెవిల్ కార్డు తీసుకోవాలి. స్ట్రెంగ్త్ ఇల్లంతా దిష్టి తీసుకోండి, శూల్ని దుర్గా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూల్ని దుష్టగ్రహాను హుం ఫట్ స్వాహ అనే శూల్య దుర్గా మంత్రంతో హోమం చేయించుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 17 తారీఖు జరుగుతాయి, ఆదివారాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. మన కొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. శుభం భూయాత్.